రేపు పుత్రద ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. మన కాలమానంలో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉంది. ఆ పేరు వెనుక ఒక్కొక్క ప్రత్యేకత కనిపిస్తుంది. అలా శ్రావణ మాసంలోని ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరు. అసలు ఈ పుత్రద ఏకాదశి అని పేరు వెనుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాము. పుత్రద ఏకాదశి విశిష్టతను భవిష్య పురాణంలో కనిపిస్తుంది. దీని ప్రకారం పూర్వం మహిజిత్తు అనే రాజు ఉండేవారు. ఆయన రాజ్యంలోని ప్రజలంతా సిరి సంపదలతో సుభిక్షంగా ఉండేవారు. ధనానికి ధాన్యానికి ఆ రాజ్యంలో ఎటువంటి లోటు లేదు. కానీ రాజుగారికి సంతానం లేకపోవడంతో ప్రజలంతా బాధగా ఉండేవారు. మహిజిత్తు తన ఇంట సంతానం కోసం చేయని యాగం లేదు, తిరగని క్షేత్రం లేదు. ఎన్ని సంవత్సరాలైనా ఆయన కోరిక నెరవేర